న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। సార్ నా పేరు సిహెచ్ లోకన్న, గిరిజన అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడు। సార్ మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే ముఖ్యంగా 22 పిఆర్సీని అమలు చేయాలి, కాంట్రాక్ట్లోకి మార్చాలి। ఏ విధంగా కాంట్రాక్ట్లోకి మార్చాలంటే మేము అందరూ ఎలిజిబుల్తోనే శాంక్షన్ పోస్ట్లో జాయిన్ అయినాం సార్। ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఇవి రెండు మాకు నెరవేరిస్తే మా ఉద్యమాన్ని విరమించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం। ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక గురుకులాలు, ఆయన పెట్టినటువంటి గురుకులాల్లోనే మేము 2016లో జాయిన్ అయినాము। ఇంకా 24లో కూడా 2004లో కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు। దాదాపు మేము 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్లో కానీ కళాశాలలో కానీ వర్క్ చేస్తున్నాం మేము। కానీ మాకు అప్పటి నుంచి 2017 పిఆర్సీ తప్ప మాకు ఇప్పటి వరకు రూపాయి కూడా పెంచలేదు। కావున ఇప్పుడు ఈ ఉద్యమ బాట పట్టడానికి ప్రధాన కారణం ఏమంటే మెగా డిఎస్సిలో 1143 పోస్టులను కలిపారు। వెంటనే ప్రభుత్వం వాటిని విరమించుకోవాలి। ఎందువల్లంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాము గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులుగా। మాకిన అక్కడ రెగ్యులర్ టీచర్లు వస్తే డిఎస్ఓ ద్వారా నింపితే మా బ్రతుకులు రోడ్డును పడతాయి, మా పిల్లలు చదువులు అన్యాయం అయిపోతాయి, వీటిపైన ఆధారపడి మేము జీవిస్తున్నాము। కావున ప్రధానమైనటువంటి డిమాండ్లో భాగంగా మమ్మల్ని వెంటనే సిఆర్టీలు చేసి 2022 పిఆర్సీ ప్రకారము జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం సార్। ఇంకా ఇక్కడే కాదు, మేము దాదాపు 28 రోజులు 29 రోజులు అవుతుంది ఉద్యమాన్ని కొనసాగించబట్టి రాష్ట్ర నాయకులు పిలుపు మేరకే 21 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది సార్। ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఉద్యమాన్ని వదులుకునే ప్రసక్తి లేదు మాకు న్యాయం జరిగేంత వరకు। కాబట్టి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి డిమాండ్లో రెండు చెప్పుకుంటున్నాం సార్। మాకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఏం చేయాలంటే కాంట్రాక్ట్లోకి మార్చి మమ్మల్ని అందరినీ 1600 రాష్ట్రం మొత్తం 1659 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పీఈటీలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో వర్క్ చేస్తున్నాము। మా 1659 మందిని వెంటనే సిఆర్టీగా మార్చి 2020 వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి బోధన సిబ్బంది దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు విధులను బహిష్కరిస్తూ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సైతం తెలియజేయడం జరిగింది। మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారిస్తే మళ్ళీ సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ గురుకుల పాఠశాల మరియు కేజీబీ స్కూల్కి సంబంధించిన వాళ్ళని న్యాయం జరిగింది। గిరిజన పాఠశాలలో పనిచేసినటువంటి ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది। గిరిజన మానస పుత్రికలు అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయనైనా ఇప్పటికి స్పందించి 2022 పిఆర్సీ ప్రకారం వెంటనే వీళ్ళకి జీతాలు చెల్లించాలి। అలాగే వీళ్ళు ఉద్యోగ భద్రత కల్పించకపోతే మాత్రం వీళ్ళు బతుకులు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఏర్పడే వాతావరణం ఉంది కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలని ప్రభుత్వం వెంటనే గుర్తెరిగి 1659 మంది ఉద్యోగులకు న్యాయం చేయాలి। అందులో అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 120 మంది గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి సిబ్బందికి న్యాయం చేయకపోతే మాత్రం దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము వాళ్ళకి అండగా ఉండి చివరి దాకా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం। అందరికీ నమస్కారాలు। నేను గిరిజన గురుకుల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను। మన రాష్ట్రంలో 1559 మంది ఉపాధ్యాయులు ఉన్నారు। అందులో గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం। ఏమని అంటే మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మేము విధులకు హాజరు కామనేసి నోటీసులు ఇచ్చాం 15 రోజుల ముందుగానే। మా గిరిజన అధికారులు కానీ మా లేరు, ఇప్పుడు వాళ్ళకి చదువు చెప్పే నాదులైతే ఒకరు లేరు। ఇప్పుడు 3 నెలలు పోతే 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా ఉంటారు వాళ్ళు? కనీసం అక్కడికి వెళ్ళింటే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు। ప్రిన్సిపాల్ కానీ చెప్పారు ఒక 3 రోజులు మీకు టీచర్స్ వస్తారని చెప్పేసి, నెల అవుతున్నా కానీ టీచర్స్ అందరికీ ధర్నాలు చేస్తున్నారు కానీ అక్కడ పిల్లలు హాస్టల్లో ఒంటరిగానే ఉన్నారు సార్। ఇప్పుడు చదివే పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా 3 months పోతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి? ఇప్పుడు ఇక్కడున్న టీచర్స్కి అందరికీ న్యాయం జరుగుతూనే కదా అక్కడ పిల్లలకు న్యాయం జరుగుతుంది। దయచేసి మీకు ఈ ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే అక్కడ మా పిల్లలకి న్యాయం చేయండి, ఇక్కడ టీచర్స్కి న్యాయం